లేదంటే మా గతంలో అది జరిగింది ఇది జరిగిందని ఏం జరుగుతుందంటారు అక్కడ అసలు మోహన్ రెడ్డి గారు? నేను కూడా ఇప్పుడే అంబేద్కర్ గారిని పరామర్శించి వచ్చి బయట రోడ్డు పక్కన నిలబెట్టుకోండా. అవును, మా పార్టీ లీడరు, మా పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ పుట్టక ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తి, పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యక్తి, మా పార్టీ స్పోక్స్ పర్సన్. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే ముద్రగడ పద్మనాభం గారు కూడా మా పార్టీ లీడరే, మీకు తెలిసినో లేదో. అవును, మా పార్టీలో ఉండి మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి, ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే నేను పేరు మార్చుకుంటానే దాని నినాదమే అని అనుకుంటా. కానీ వీళ్ళు చేసినటువంటి గోల్మాలతో ఏదో ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వచ్చిండొచ్చు, తర్వాత ఆయన మాట ప్రకారం ఆయన పేరు మార్చుకోండొచ్చు. పేరు మార్చుకున్నంత మాత్రాన ఆయన కమ్యూనిటీతే కాపే కదా, కాదని మనం అన్నాము కదా, అనలేము కదా. కాపుతో పాటు ఇక్కడ ప్రశ్న మోహన్ రెడ్డి గారు, కాపు ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి రెడ్డిగా తాను ఉంటే బాగుంటుందని కోరుకున్న పద్మనాభ గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఏ రకంగా కాపుల వైపు మాట్లాడటానికి అర్హులు అని అడిగే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి, ఇది కాదు సార్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న జగన్ నాటకం అని కూటమి నేతలు అంటున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు వచ్చినా, పేరు నాని గారు వచ్చినా, పద్మనాభ రెడ్డి గారు వచ్చినా, ఇదంతా పక్కా స్క్రిప్టు. విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే మీరు జాగ్రత్త పడుతున్నారు. వచ్చే 3 ఏళ్ల పాటు జరిగేదానికి ఇది ఒక జస్ట్ శాంపిల్ అంటున్నారు అందరూ. వాస్తవం ఉందా? ఇప్పుడు ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే మేము విడదీయాలనే ఆలోచన మాకు ఉందని మీకు తెలిసి ఉంటే మేము విడదీస్తామని ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? మీరు విడదీస్తాం కదా, మేము చెప్పినట్టు వాళ్ళు విడిపోతారు కదా, మేము విడదీయడానికి రెడీగా ఉన్నాం కదా. ఉన్నప్పుడు మీరు సక్రమంగా నడుచుకోవచ్చు కదా. సక్రమంగా నడుచుకోలేకున్నారు, మరి వాళ్ళ ఇంటి మీద దాడి చేసినారు, వాళ్ళ మహిళలను ఎందుకు దాడి చేసినారు, వాళ్ళ కుటుంబాల మీద దాడి చేసి మహిళలను చిత్రహింసలు పెట్టి రాత్రి తెల్లవారుజాము ఉదయం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు దాడులు చేయాల్సిన అవసరమే వచ్చింది. మహిళలు, పిల్లలు, వాళ్ళకి కావాల్సినటువంటి మెన్నంతా తెచ్చుకొని వాళ్ళ మీద దాడులు చేసే కాకుండా పెట్రోల్ బాంబులు వేసేది, ఇంట్లో ఫర్నిచర్ అంతా పగలగొట్టేది, కార్లు పగలగొట్టేది, మహిళలను చూడకుండా, వృద్ధులను చూడకుండా ఇష్టం వచ్చినట్టు దాడి చేసేటప్పుడు తెలియదా మరి ఇంత నీచంగా? అంటే చూసే వాళ్ళకి అసహ్యం ఉంటుంది అనేది ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది బహుశా వినుంటారు వాళ్ళు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మండదా అక్క, మండదా చెల్లి, మా పార్టీల మీద, మా మీద, మా కార్యాలయాల మీద దాడి చేస్తే మండదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అన్నారు కదా. అది గుర్తు చేసుకుని ఏమన్నా దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే దీనికి ఆద్యం పోసింది, ఫ్లెక్సీ గురించి వివాదం స్టార్ట్ చేసింది అంబటి రాంబాబు గారు కదా. ఇప్పుడు మీరు ముందు కూడా ఒక మాట అండి, ఏది ఉద్యమాన్ని వదిలిపెట్టి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు వచ్చి రావడం ఏంది అదని. ముద్రగడ పద్మనాభం గారు ఫస్ట్ నుండి కాపు నాయకుడుగా, కాపు ఉద్యమం నడిపినటువంటి నాయకుడుగా, బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం నడిపిన నాయకుడుగా, అందులో భాగంగా 14 నుండి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన బ్రహ్మాండంగా తిరుగుబాటు చేసి ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి ఉద్యమం, అది రైల్లోకి ఉద్యమం జరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలపైన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద మొత్తం వేలాది మంది మీద కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పి ఆ కేసులన్నీ కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ, ఆయన అక్కడ నుండి ఆయన డ్రాప్ కాకుండా అక్కడ కాపు ఉద్యమం నడుస్తున్న సందర్భంలోనే వీళ్ళు విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సాధించుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నాడు తప్ప ఆయన కాపుల ఉద్యమాన్ని తప్పుకున్నాను, నేను పద్మనాభరెడ్డి అయినంత మాత్రాన పేరు పెట్టుకుంటానే కాపులందరినీ దూరం పెడతా ఆయన ఎప్పుడు అనలే. మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 2, మీరన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మునుపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి పట్టాభిరామ్ అనే క్యాండిడేట్ రాష్ట్ర ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి తిట్టు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు మర్చిపోయి ఉండరు. తిట్టినప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కానీ, మాజీ మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఏ ఒక్కరు కూడా అతని మీద స్టేట్మెంట్ ఇచ్చి పట్టాభి ఇంట్లోకి పోయి ఆడవాళ్ళ, పురుషులు, మహిళలను అందరి మీద దాడులు చేస్తామని మా ఎమ్మెల్యేలు పోలే, మాకు సంబంధించినటువంటి ఎవరు పోలే. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినటువంటి వ్యక్తులు ఆ ఇంటి దగ్గరికి మాత్రమే పోయినారు. అక్కడ పోయినప్పుడు రమేష్ గారు కూడా అభిమానేనా? మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జోగి రమేష్ గారు అభిమానేనా? జోగి రమేష్ గారు అభిమానేనా?
ఈ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ లేకపోతే నేను చెప్తా. ఎస్ చెప్పండి. ఇక్కడ పట్టాభి గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయను పోయినప్పటికీ ఏ లీడరు పోయిన సందర్భం లేదు. ఉమ్, మొత్తం చైర్మన్ క్యాబినెట్ దాడులు చేసిన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. రెండోది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు తిట్టినప్పుడు పట్టాభి గారు ఆయన జోగి రమేష్ గారు దాడి చేయడానికి కాదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కదా, దీన్ని నిరూపించుదురండి అని బయట పోతే దాని దాడిలాగా మీరు చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినారు. ఆయన దాడి చేయడానికి ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నాయకుడుగా అలాంటి నాయకుడి మీద ఇంటి మీద పోయి దాడి చేసేటంత మొగోడమని ఎవరు అనుకోరు. మీరంట వర్ణించి తయారు చేసి పెట్టినారు కాబట్టి అది చంద్రబాబు గారి మీద దాడి వినారు, దాడి చేసి మంత్రి పదవి ఇచ్చినారని మీరే ఊహించుకుంటున్నారు. అలాంటివి ఏమీ జరగలేదు. ఆయన అడగడానికి మాత్రం పోయినారు. పోయినప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు అడ్డుపడినారు, బయటకు వచ్చినారు, అంతకు తప్ప అక్కడ ఏం జరగదా? సరే సార్, ఇంతకీ అంబేద్కర్ ఎలా ఉన్నారు? ఓకే, మీరు పరామర్శించారు కదా, ఇంతకీ అంబేద్కర్ లేకుండా లేదు. ఇంతకీ అధికారంలో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు పెట్టుకొని మేము పోయి దాడి చేయలే. రైట్ మోహన్ రెడ్డి గారు